యూట్యూబ్‌లో ఏఐ వీడియోల ద్వారా డబ్బు సంపాదించవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సమాధానం నేను అవుననే చెప్తాను. కానీ యూట్యూబ్ న్యూ పాలిసీస్ ప్రకారం కొన్ని ముఖ్యమైన పద్ధతులు మరియు షరతులు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యమైన పద్ధతులు హైబ్రిడ్ స్ట్రాటజీ. వీడియో మొత్తాన్ని కేవలం ఏఐతోనే చేయకుండా దాన్ని ఒక అసిస్టెంట్ లాగా మాత్రమే వాడుకోవాలి. అంటే స్క్రిప్ట్, వాయిస్, విజువల్స్ అన్నీ ఏఐ అయినప్పటికీ ఫైనల్ స్టోరీ లైన్ మరియు స్ట్రక్చర్ మీ సొంతమై ఉండాలి. స్క్రిప్ట్ కోసం మీరు చాట్ జీపీటీని వాడవచ్చు, కానీ దాన్ని అలాగే కాపీ పేస్ట్ చేయకూడదు. ఏఐ రాసిన స్క్రిప్ట్ రోబోటిక్ గా ఉంటుంది కాబట్టి దాని నుండి కేవలం ఐడియాలు తీసుకొని మీ సొంతంగా మార్పులు చేసుకోవాలి. లేదా మీ దగ్గర ఉన్న ఐడియాని చాట్ జీపీటీకి ఇచ్చి స్క్రిప్ట్ లాగా తయారు చేయించుకోవచ్చు. ఇంకా వాయిస్ ఓవర్. మీ సొంత వాయిస్ ఇస్తే చాలా మంచిది. ఒకవేళ ఏఐ వాయిస్ వాడాలనుకుంటే అది మనుషుల గొంతుల సహజంగా మరియు శ్వాస తీసుకున్నట్లు ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు 11 ల్యాబ్ను వాడితే చాలా న్యాచురల్ గా వాయిస్ ఉంటుంది. నెక్స్ట్ విజువల్స్. ఏఐ ద్వారా ఇమేజెస్ లేదా వీడియో క్లిప్స్ వాడటం కమర్షియల్ యూజ్. మీరు వాడే ఏఐ టూల్ ఉచిత వర్షన్ లో కమర్షియల్ రైట్స్ ఇస్తుందో లేదో చెక్ చేయండి. పర్సనల్ యూజ్ కోసం మాత్రమే అయితే దాన్ని వాడకండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫ్లో, గ్రోక్, పిక్స్వర్స్ ఏఐ, క్లింగ్ ఏఐ వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడే చాలా వెబ్సైట్స్ మీరు కమర్షియల్ యూజ్ కోసం వాడచ్చా లేదా అనేది చెప్తాయి. నెంబర్ 2, వాటర్ మార్క్. వీడియోలపై పెద్ద వాటర్ మార్క్స్ ఉంటే యూట్యూబ్ అది లో క్వాలిటీ సిగ్నల్ గా పరిగణిస్తుంది. నెంబర్ 3, సింథటిక్ లేబుల్. అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అది ఏఐతో చేసినది అని యూట్యూబ్ కి తప్పకుండా చెప్పాలి. అందుకే మీరు అప్లోడ్ చేసేటప్పుడు అల్టర్ కంటెంట్ ఎస్ అని టిక్ చేయాలి. నెంబర్ 4, డీప్ ఫేక్స్ అస్సలు వద్దు. యూట్యూబ్ మీ ఛానల్ ని తీసేస్తుంది. మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. అసలైన క్రియేటర్ మీరే. కేవలం వీడియోలను జనరేట్ చేయకండి, మీ క్రియేటివిటీని వాడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ మీ అసిస్టెంట్ మాత్రమే, మీ రీప్లేస్మెంట్ కాదు. నా ఛానల్ని ఫాలో అవ్వండి. వితిన్ 3 monthsలో మీ ఛానల్ని మానిటైజేషన్ చేపించే బాధ్యత నాది.